బాగా కాన్ఫిడెంట్ గా ఉన్నారు పద్మజ గారు. ఛాన్స్ ఇచ్చేద్దాం ఆవిడకే ఫస్ట్. ఏం చేస్తారు పద్మజ గారు? క్యాబేజ్ క్యాబేజ్ అని సిగ్గుపడతారేంటండి? క్యాబేజ్ అంటే పడకూడదండి. సిగ్గు కాదు, క్యాబేజ్ మసాలా కర్రీ అండి. క్యాబేజ్ మసాలా కర్రీ. క్యాబేజ్ బేసిక్ గా కొంచెం స్మెల్ ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది ఇష్టపడరు కాబట్టి మసాలా కంబైన్ చేస్తే బాగుంటుందని ఈ రెసిపీ ఎంచుకున్నారు మీరు కదా? ఓకే, స్టార్ట్ చేసేద్దాం. క్యాబేజ్ మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యాబేజ్ మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: తరిగిన క్యాబేజ్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, వేరుశనగ పలుకులు 1/2 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. 1 2 3 స్టార్ట్. అయ్యో, ఎక్స్ప్రెస్ ట్రైన్ వచ్చి మొత్తం నేను ఇలా ఉంటా. ఆవిడ మాత్రం మీరు ఏమన్నా అరుచుకోండి, నేను ఇంతే ఇలాగే. ఫస్ట్ ఆయిల్ వేయాలండి. అలాగే అండి పద్మజ గారు. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, నెక్స్ట్ జింజర్, అల్లం, ఎల్లిగడ్డ, ఎల్లిపాయలు అండి. ఇప్పుడు మీరు మీ వంటింటి కిచెన్ లో వంట చేసుకోవట్లేదండి, అభిరుచికి వచ్చి వంట చేశారు. అండ్ మీ పక్కన బ్యూటిఫుల్ యాంకర్ నిలబడి ఉంది కదా, మీరు మాట్లాడొచ్చు కదా నా వైపు తిరిగి. ఎందుకు అలా వంట వైపే ఉన్నారు? నేను బాలేనా? లేదండి, ఫ్రాంక్ గా చెప్పండి, పర్లేదు. నువ్వు బాలేవు, నిన్ను చూడబుద్ధి అవ్వట్లేదని చెప్పేసేయండి. ఏదో కాసేపు ఏడ్చి తర్వాత ఓకే అయిపోతాను. తర్వాత పచ్చిమిరం అండి, పచ్చిమిరపకాయ. కేర్ చేయట్లేదండి, నేను చాలా హర్ట్ అయ్యాను. తర్వాత కరివేపాకు. ఎవరు కేర్ చేసినా చేయకపోయినా కరివేపాకు మాత్రం ఎప్పుడు నన్ను కేర్ చేస్తూనే ఉంటుంది. ఎంత లవ్వో దానికి నా మీద. తర్వాత ఆనియన్స్. అవే ఆనియన్స్, కొంచెం ఆనియన్స్. ఈ పిన్ని ఇంట్లో కూడా చాలా సైలెంటా? అదేం లేదండి. అదేం లేదు కదా, మరి ఇప్పుడు ఏంటి అసలు మాట్లాడే? ఫస్ట్ టైం కదా, చూసిన ఎక్సైట్మెంట్ లో కొంచెం అలా అనిపించట్లేదు. ఆవిడ అసలు వచ్చినప్పటి నుంచి కళ్ళెత్తి కంప్లీట్ గా నన్ను ఒక్కసారి కూడా చూడలేదు. సరే అండి, ఫస్ట్ ప్రైజ్ రావాలి అని వంటలో. అవునా? మరి అంత ఓవర్ గా కాన్సన్ట్రేట్ లేదండి, దాని గురించి ఏం లేదు. ఉల్లిగడ్డ. టెన్షన్ ఫస్ట్ టైం కాబట్టి టెన్షన్. సెకండ్ టైం మళ్ళీ రాలేరు కదా, సో ఫస్ట్ టైం టెన్షన్ తో కప్పేసి అనవసరంగా ఎక్సైట్మెంట్ ని కిల్ చేయకండి. హ్యాపీగా వంట చేయండి సరదాగా. కొంచెం పసుపు ఇవ్వండి. అమ్మో. అలాగే పద్మజ గారు, మీరేం చెప్తే అది. ఇంకా తర్వాత క్యాబేజ్. క్యాబేజ్ ఏంటది ఉడికిచ్చారా? అంటే వేడి నీళ్ళలో పెట్టానండి ఒక 10 minutes. వేడి నీళ్ళలో వేసేసి ఒక 10 minutes ఉంచాను. ఓకే, వేసి తీసుకొచ్చాను. అలా ఉంచుకుంటే కాస్త స్మెల్ ఉంటుంది కదా, పోతుంది. పాపం క్యాబేజ్ కే గనక ప్రాణం ఉంటది, ఎంత ఏడ్చేదో. ప్రతి ఒక్కళ్ళు నన్ను వాసన వాసన అంటారు అని. అందుకే జింజర్ వేస్తానండి, స్మెల్ రాకుండా. అందుకే జింజరు, గార్లిక్ అన్ని వేసి క్యాబేజ్ ని కొంచెం వాటర్ లో వేసి వాడుతున్నారు అనమాట. పద్మజ గారు ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను ప్రైవేట్ స్కూల్ టీచర్ అండి. మీరు స్కూల్ టీచరా? అవునండి, లోవర్ క్లాస్. మీరు పిల్లల్ని భయపడతారా, పిల్లలు మిమ్మల్ని భయపడతారా? ఫస్ట్ టైం కదా, అందుకని. ఫస్ట్ టైం కదా అందుక. అయినా సరే టీచర్లు, డాన్సర్లు, సింగర్లు వీళ్ళంతా అసలు ఎప్పుడు భయపడరు. యాంకర్లు సారీ లేట్ గా జాయిన్ చేశారు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా భయపడరండి నేను చూసినంత వరకు. మీరేమో అసలు చాలా టెన్షన్ పడిపోతున్నారు ఈ రోజు. ఏం టీచ్ చేస్తుంటారు పద్మజ గారు మీరు? నేను లోవర్ క్లాసెస్ అండి, చిన్న క్లాసెస్. చిన్న క్లాసెస్ అన్ని టీచ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇష్టమా మీకు? ఇష్టం అండి. ఉండడం 14 years నుంచి చేస్తున్నాను నేను. 14 years? సూపర్. నెక్స్ట్ సాల్ట్. సో ఏమేమి వేసారు పేస్ట్ లో? పల్లీలు, నువ్వులు, ధనియాల పొడి అండి. పల్లీలు, నువ్వులు, ధనియాల పొడి. ఇంకా మనకు కావాల్సి ఇంకా పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు అండి. పచ్చి కొబ్బరి వేసుకుంటే కూడా బాగుంటుంది. సో పల్లీలు, నువ్వులు వేయించుకుని లైట్ గా గ్రైండ్ చేసుకుని ధనియాల పొడి యాడ్ చేశారా? ఐ థింక్ మీకు కొంచెం వాటర్ కావాలేమో. తర్వాత అండి కొంచెం ఫ్రై అయినాక అప్పుడు వాటర్ యాడ్ చేస్తారా? లైట్ ఇదిగో చేసుకోండి. మంచి ఘుమఘుమలు ఆడిపోతుంది మొత్తానికి కూర అయితే. కొంచెం చూద్దాం ఎలా ఉంటుంది. కారం అండి, కారం కలర్ కోసం. ఇంక ఈ పేస్ట్ అది వేసిన తర్వాత క్యాబేజ్ కొంచెం డామినేట్ అయిపోయి మనకి అంతగా తెలియదు క్యాబేజ్. సో ఓకే, కొంచెం వాటర్ వేయండి. చూడండి చాలా, అంతే చాలా వాటర్. చాలా.
దగ్గరకు అవుతుందండి. ఇంకా అయిపోయింది కదా, ఆల్మోస్ట్ అన్ని వేసేసారు. అన్నీ వేసి ఇంకేమైనా యాడ్ చేయాలా? నేను గార్నిషింగ్కి కొత్తిమీర ఒకటి. సో గార్నిష్ కి కొత్తిమీర. ఇంకా కొంచెం సేపు మగ్గాలా, సర్వ్ చేయొచ్చా? సర్వ్ చేయండి. ఇప్పుడు సర్వ్ చేయొచ్చా? ఓకే. స్టవ్ ఆపేసా. ఇదిగోండి. సో రైస్ లోకి బాగుంటుందండి ఇది. రైస్లోకి బాగుంటుంది, చపాతీకి కూడా బాగుంటుందండి. సో మసాలా కర్రీ అంటే మనకి ఇక్కడ మంచి నువ్వులు పల్లీలు మసాలా వేసారనమాట. సో ఫైనల్ గా కొత్తిమీర వేసుకుంటా అన్నారు కదా, వేసుకోండి. ఓకే, వేడి వేడిగా క్యాబేజ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూడిపోయే ముందు ఈ కర్రీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. క్యాబేజ్ మసాలా కర్రీ తయారు చేసుకునే విధానం. ముందుగా వేరుశెనగ పలుకులు నువ్వులు వేయించి ధనియాల పొడి కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, పసుపు, తరిగిన క్యాబేజ్, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యాబేజ్ మసాలా కర్రీ రెడీ. క్యాబేజ్ మసాలా కర్రీ రెడీగా ఉంది. ఇక్కడ టేస్ట్ చూసేద్దాం. రాజు గారు. ఓకే, కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో ఉంది. డిఫరెంట్ గా ఉంది. క్యాబేజ్ పెద్దగా మనకి ఆ స్మెల్ గానీ అది గానీ ఏమి చాలా మంది ఇష్టపడరు. సో ఇది అంటే మసాలా వల్ల ఏంటంటే పెద్దగా క్యాబేజ్ తాలూకు ఆ ఫ్లేవర్ తెలియకుండా బాగుంది. ఈ మసాలా కాంబినేషన్ బాగా సెట్ అయింది. ఆవిడ చెప్పినట్టు కొబ్బరి కావాలంటే కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. అవును, వెరీ నైస్, చాలా టేస్టీగా ఉంది. మరి ఇప్పుడు కార్వింగ్ ఏంటో చూద్దాం. రాజు గారు, ఏ కార్వింగ్ చేయబోతున్నారు? బీట్రూట్ తో చేస్తున్నాను, ఫ్లవర్ చేస్తున్నాను, ఈజీగా చేసేది. ఓకే. సో దీంట్లో బీట్రూట్ మనం హాఫ్ గా కట్ చేసుకోవాలి. ఓకే. ఓకే, సో మధ్యలో ఒక రౌండ్, ఓకే. దీని సైడ్ లోంచి కొంచెం స్లాంట్ గా పీల్ చేసుకోవాలండి. అంటే మధ్యలో దాన్ని మనం కొంచెం ఎలివేట్ చేస్తున్నాం. ఓకే. ఓకే, సో నెక్స్ట్ స్కేలింగ్ చేసుకోవాలి కరెక్ట్గా. ఓకే, తర్వాత ఇక్కడ నుంచి స్లాంట్ కట్. సో ఇలా వస్తుంది, ఈ పీస్ వెళ్ళిపోతుందండి. ఓకే. ఓకే, ఈ స్లాంట్ కట్ అనేది కొంచెం కేర్ఫుల్గా చేసుకుంటే మనకు మంచి ఫ్లవర్ వస్తుంది. ఓకే, సూపర్ రాజు గారు. సో మధ్యలో క్యారెట్ ఇస్తున్నానండి. కొంచెం కలర్ వేరియేషన్ ఉంటే మనకు లుక్ అనేది బాగుంటుంది. సో దీన్ని టూత్ పిక్తో ఫిక్స్ చేసేసేయాలి. ఓకే. ఓకే, సో ఇలా ఈజీగా ఫ్లవర్ చేసేసుకోవచ్చు. చాలా బాగుంది రాజు గారు. ఎప్పుడన్నా డిఫరెంట్ గా మనం ఫ్లవర్స్ పెట్టుకోవాలి, అందరు అమ్మాయిలా కాకుండా ఇప్పుడు ఇలాంటి కార్వింగ్స్ చేసుకుని ఇలా సైడ్ కి పెట్టేసుకుంటే బ్యూటిఫుల్ గా ఉంటుంది కదా. ఇంకొక జాగ్రత్త కూడా తీసుకోవాలి, ఎవరన్నా తీసేసుకొని గ్రీన్ సలాడే కదా అని చెప్పి తినే ఛాన్స్ కూడా. ఎవరో తినడం ఏంటి, మనమే కొంచెం కొంచెం తీసి తింటూ ఉండడమే గ్యాప్ లో ఆకలేసినప్పుడల్లా. సో చాలా మల్టీ పర్పస్ ఉందన్నమాట ఇందులో. ఎనీవేస్, మంచి కార్వింగ్ చూసారు కదా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. సహజంగా చాకులు తొందరగా మొద్దుబారిపోతూ ఉంటాయి. పొద్దున్నే లేచి కూరగాయలు కట్ చేసుకుని తొందరగా ఆఫీస్కి వెళ్ళాలన్నా బయటకు వెళ్ళాలన్నా బాగా చికాకు కలుగుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు చాకులకు కొద్దిగా సాల్ట్ కనుక రాస్తూ ఉన్నట్లయితే అవి మొద్దుబారిపోకుండా బాగా షార్ప్గా ఉంటాయి.
మీకోసం మరో చిట్కా. అబ్బా, వేసవి అంటేనే భయం అయిపోతుందండి. ఈ సమ్మర్ మరీ దారుణంగా ఉంది కదా, చాలా ఎండలు మండిపోతున్నాయి. ఈ వేసవిలో చలవదనం కోసం పెరుగులో కనుక పుదీనా రసం కలుపుకొని తీసుకుంటూ ఉంటే బాగా చలవ చేస్తుంది, వేడి చేయకుండా ఉంటుంది. వడదెబ్బ, డీహైడ్రేషన్ వీటి నుంచి కూడా బయటపడవచ్చు. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మామూలుగా బొప్పాయి తింటే ఆరోగ్యానికి మంచిది, డైజెషన్ బాగవుతుంది, మలబద్ధకం తగ్గుతుంది, ఇలా రకరకాలుగా అనుకుంటూ ఉంటాం. ఇదంతా కరెక్ట్ కూడా. కానీ బొప్పాయి వల్ల చర్మ సౌందర్యం కూడా మెరుగుపడుతుంది. అదెలా అంటే, బాగా మగ్గిన బొప్పాయిని పేస్ట్ లాగా చేసుకుని ముఖానికి పూసుకుని ఒక 20 నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కనుక వాష్ చేసుకున్నట్లయితే చర్మం బాగా కాంతివంతంగా తయారవుతుంది. డెడ్ స్కిన్ అంతా కూడా పోయి చర్మం మృదువుగా ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ముఖం మీద మొటిమల తాలూకు మచ్చలు కావచ్చు, లేదా కాలిని గాయాలు కావచ్చు, ఇలా రకరకాల మచ్చలుండి అందమైన ముఖం కాస్త అందవిహీనంగా కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ మచ్చల్ని తగ్గించుకోవడానికి కొద్దిగా అలోవెరా జెల్ని తయారు చేసుకుని ఆ మచ్చల మీద కనుక రాసి ఒక 10-20 నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడుక్కుంటూ ఉంటే క్రమంగా మచ్చలు తగ్గిపోతాయి. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. మామూలుగా బ్రెడ్ ఎండిపోయింది అనుకోండి, పాడైపోయింది, ఎండిపోయింది అని పడేస్తూ ఉంటాము. ఇలా ఎండిపోయిన బ్రెడ్ని పడేయకుండా పౌడర్ లాగా చేసుకుని ఈ పొడిని స్టోర్ చేసుకుని గ్రేవీ కూరలు, మసాలా కూరలు ఇలాంటి వాటిలో యాడ్ చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. కూర కూడా కొంచెం చిక్కగా ఉంటుంది.